సింగరేణి గనులలో కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలతో నానా ఇబ్బందులు పడుతున్న ఆపరేటర్స్. మందమర్రి ఏరియా, కాజీపేట 192 గనులలో మరియు సింగరేణి అన్ని అండర్ గ్రౌండ్ గనులలో సర్వీస్ అయిన ఎస్డీఎల్ యంత్రాలను నడుపుటకు అవస్థ పడుతున్న ఆపరేటర్స్ మరియు ఉత్పత్తి రాక తరచూ రిపేర్ అవుతున్న యంత్రాలు. కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను తొలగించి కొత్త ఎస్డీఎల్ యంత్రాలను తేవాలని, ఎస్డీఎల్ ఆపరేటర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వాలని జనవరి 12, 2024 రోజున కాజీపేట గని మేనేజర్ ఎస్కే అల్లావుద్దీన్ కు మెమరాండాన్ని అందజేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ధాగం మల్లేష్ మాట్లాడుతూ, సింగరేణిలో సర్వీస్ అయిపోయినా నడపడం బాధాకరం. కొత్త ఎస్డీఎల్ యంత్రాలు తేవకపోవడం వలన అండర్ గ్రౌండ్ మైన్స్ నష్టాల్లో ఉన్నాయని అనడం బాధాకరమన్నారు. నూతన ఎస్డీఎల్ యంత్రాలను తెప్పించి మన లక్ష్యాలను అధిగమించే విధంగా మరియు ఎస్డీఎల్ ఆపరేటర్స్ 10 సంవత్సరాల నుండి ప్రమోషన్ ఇవ్వడం లేదు. కావున యాజమాన్యం వెంటనే ప్రమోషన్లు కల్పించాలని అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులలో కొత్త ఎస్డీఎల్ యంత్రాలు రాకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీనుగు లక్ష్మీనారాయణ, పిట్ కార్యదర్శి వి రాజేందర్, అసిస్టెంట్ కార్యదర్శి ఐ సంపత్, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్డీఎల్ ఆపరేటర్స్కు, యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్స్కు, సోదర్స్ అందరికీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుండి నమస్కారాలు తెలియజేస్తూ, సింగరేణిలో మరి పాత కాలం చెల్లిన ఎస్డీఎల్ నడపడం వల్ల ఇటు ఎస్డీఎల్ ఆపరేటర్లకు ఇబ్బంది జరుగుతుంది. రెండోది, కంపెనీ కూడా సరైన ఉత్పత్తి రాక మరియు అండర్ గ్రౌండ్ బావులను నష్టాలలో చూపెట్టడాన్ని మేము ఏటుగా ఖండిస్తున్నాం. గతంలో మేము 2 సార్లు 3 సార్లు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం. ఈ కాలం చెల్లిన ఎస్డీఎల్ వల్ల ఈ ఏదైతే ఎస్డీఎల్ ఒకటి 40 పోయాలి, 35 పోయాలని టార్గెట్ చేసిన యాజమాన్యం ఈరోజు 5, 10, 15 పోసినా కూడా మాట్లాడకపోవడం, దానివల్ల అంత టైం తీసుకొని పోసినా కూడా 10 కావడం వల్ల ఆపరేటర్లకు కూడా అనారోగ్యానికి గురి అవుతుండ్రు. ఎస్డీఎల్ మొత్తం చెడిపోయినాయి. కాబట్టి ఈ కాలం చెల్లిన ఎస్డీఎల్ను వెంటనే తొలగించాలని మనం అనేకసార్లు రిప్రజెంటేషన్ చేసినా యాజమాన్యం సైడ్ స్పందన లేదు. ఈరోజు ఈ విషయాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. వాళ్ళు కూడా బలరాం సార్ దృష్టికి, సిఐండిఎండి దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉత్పత్తికి ఏదైతే మనం రావాలన్న టార్గెట్ రావాలంటే ఎస్డీఎల్ ప్రాముఖ్యమైంది, ఎస్డీఎల్ ఆపరేటర్ ప్రాముఖ్యమైన వాళ్ళు. మరి పాత ఎస్డీఎల్లతోటి నడపడం వల్ల ఉత్పత్తి ఎట్లా సాధ్యమవుతుందో ఇదివరకు యాజమాన్యం చెప్పడం లేదు. మేము మేనేజర్ని అడిగినప్పుడు వాళ్ళు జీఎం లెవెల్లో చెప్తున్నారు, జీఎం గారిని అడిగినప్పుడు వాళ్ళు కార్పొరేట్లలో చెప్తున్నారు. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ పోయేది ఈ గనికి ఉత్పత్తి రాకపోవడం, ఆ శ్రమకు తగ్గ ఫలితం ఆపరేటర్కి రాకపోవడం వల్లనే మరి ఈ యొక్క అండర్ గ్రౌండ్లు నష్టాలలో పోతున్నాయి. కాబట్టి వెంటనే కొత్త ఎస్డీఎల్ తేవాలని మేము యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళు ఇట్లనే చేసేది ఉంటే నెల రోజుల టైం ఇస్తాం, నెల రోజులు అయిన తర్వాత కాలం చెల్లిన ఎస్డీఎల్ ఆపరేటర్లు ఇవ్వాలి నడపం, అప్పుడు యాజమాన్యం దిగేస్తుందని మేము విన్నవించుకుంటున్నాం. రెండోది, యాక్టింగ్ చేస్తున్న ఆపరేటర్ల పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది. 10-12 సంవత్సరాల నుండి ఇంతవరకు యాక్టింగ్ లేదు. యాక్టింగ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ లేవు. కాబట్టి ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో ఎస్డీఎల్ ఆపరేటర్లు వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం. ఈ పాత ఎస్డీఎల్స్ ఏవైతే పనికి రావో, సర్వీస్ అయిపోయినాయో వాటిని కూడా ఏమి అక్కర రాందని పెట్టి కార్మికులు ఇబ్బంది చేసే బదులు యాజమాన్యం వాటిని విరమించుకుంటే మంచిది, కొత్తది తేవాలని మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ అన్ని కార్యక్రమాల్లో మరి యాజమాన్యం కలిసి వచ్చి మరి ఈ కార్యక్రమాలను కొత్త ఎస్డీఎల్ని తెచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సార్లు రక్షణ విషయంలో మరి పైన ఉన్న నాయకులు అనేక విషయాలు చెప్తున్నారు, ఇది ఉంటే మంచిది, అది ఉంటే మంచిది అని చెప్పేటోళ్ళు మరి కాలం చెల్లిన ఎస్డీఎల్ని ఎట్లా నడుపుతారు? దీని మీద వాళ్లకు మరి వాళ్ళ దృష్టికి తీసుకపోతేనైనా స్పందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియాలో మొత్తం మైన్స్ ఎస్డీఎల్స్ ఉన్న చాలా కార్యక్రమం చేసినా. కాబట్టి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.